తుంగతుర్తి కాంగ్రెస్ లో చెలరేగిన అంతర్గత పోరు గాంధీ భవన్ కు చేరింది. ఎమ్మెల్యే మందుల సామెల్ వర్సెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాల చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు మరింత పెద్దదైంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై పడింది. గాంధీ భవన్లో వరుస సమావేశాలు నిర్వహించిన జగ్గారెడ్డి తుది నివేదికను సిద్ధం చేస్తున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ లో మండల అధ్యక్షుల నియామకాలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారంటూ పార్టీ సీనియర్లు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై గాంధీ భవన్ ఎత్తున నిరసనలు కూడా జరిగాయి. ఈ వివాదమే ఎమ్మెల్యే మందుల శామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలకు దారితీసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు. గాంధీ భవన్ లో జగ్గారెడ్డితో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల శామెల్, డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గంలో 9 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు విడివిడిగా తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు ఎంపీ చామల. కార్యకర్తల ఫిర్యాదుల మేరకే నియామకాల అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే మందుల శామెల్ కూడా ఈ వివాదంపై స్పందించారు. కాంగ్రెస్ లో పనిచేసిన వారికే పదవులు ఇచ్చామని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చానన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్నారు జగ్గారెడ్డి. పూర్తి నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు త్వరలోనే అందజేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.